దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం అండి, దేవుని సన్నిధానంలో ఆయనను గుర్తు చేసుకొని మనము ఆయన బిడ్డలుగా, ఆయనని నమ్ముకున్న ప్రతి బిడ్డ, ఆయనలో విశ్వాసం నమ్ముకున్న ప్రతి బిడ్డ అంట, we are the representatives of God on this earth, it seems. మనం ఎలాంటి వాళ్ళమైనా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, ఎలాంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఉన్నా కూడా, దేవుని బిడ్డలు అని అన్నప్పుడు మనం అందరం సమానమే ఆల్ ఓవర్ ద వరల్డ్. వాట్ ఎవర్ లాంగ్వేజ్ వి స్పీక్ అండ్ వాట్ వి ఈట్, వాట్ వి వేర్ డజంట్ మ్యాటర్. అదే ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఐ దేర్ఫోర్ ద ప్రిజనర్ ఆఫ్ ద లార్డ్ beseech you to walk worthy of the calling with which you were called by God. మన కాలింగ్ అనేది ఏంటనేది, దాని గురించి ప్రవక్త యెషయా ఏమని మాట్లాడుతున్నారని, ప్రవక్త యెషయా మాటలు విన్నప్పుడు నువ్వు ఇంకా చనిపోతావు అని హిజ్కియాకు చెప్పినప్పుడు అంట, హిజ్కియా ఏం చేశాడు? ప్రవక్త యెషయా మాటల్లోనే హిజ్కియా ప్రార్థన కూడా ఉందన్నమాట. ఆ ప్రార్థనలో హిజ్కియా దేవుని సంకల్పం ఏంటనేది, తన బీయింగ్ అనేది ఏంటనేది, స్వాస్థ్యముగా దేవుడు ఏర్పరచుకున్నారు, అయితే తన అస్తిత్వం ఏంటనేది హిజ్కియా తెలుసుకున్నాడు. అస్తిత్వం అంటే ద బీయింగ్ దట్ అండర్ గర్డ్స్ డూయింగ్. అస్తిత్వం అనేది మనం తెలుసుకున్నప్పుడు, మన కాలింగ్ అనేది మనం తెలుసుకున్నప్పుడు అంట, దట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ డూయింగ్. మనం ఏం చేయాలా అనేది కూడా మనకి, మన క్యారెక్టర్ అనేది దేవుని కాలింగ్ని పట్టి మనం అలా నడుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే పనులు కూడా అలాగే ఉంటుందంట. ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గినట్లే ఉంటుందంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ దేవుడా తండ్రి, ఈ ఉదయకాల సమయం అనుగ్రహించారు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. సిడ్నీ మహానగరం నుండి ప్రపంచమంతటా ఈ ఆత్మీయ వేదికలో ప్రభువా కాసేపు మిమ్మల్ని తలంచుకొని, మేము చేయాల్సిన పని ఏంటనేది మీరు మాకు రిమైండ్ చేసినట్లు మేము కూడా అలాగే మీ మాటల్లో అవి తెలుసుకొని ప్రభువా, మీ ప్రవక్తల ద్వారా, మీ డిసైపుల్స్ ద్వారా తెలుసుకొని తండ్రి, కొద్ది సమయం వర్తమానంలో ధ్యానించడానికి తండ్రి కృప చూపించారు ప్రభువా. వందనాలు తండ్రి. ఈ ప్రపంచాన్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ మోర్ దెన్ 60% ఆఫ్ ద కంట్రీస్ ఆర్ ఇన్ అ కయాటిక్ సిచ్యువేషన్. ఎన్నో రకాల బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు ప్రజలు. అక్కడ ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ ఒకవైపు చిత్రహింస పడుతున్నారు ప్రజలు. వాళ్ళ ఆ నాయకత్వం అనేది సరిగా లేకుండా, అండ్ దే ఆర్ బీయింగ్ అప్రెస్డ్, ఎస్పెషలీ ద పూర్ అండ్ ద నీడీ వన్స్. లార్డ్, ఈ కొద్ది సమయం తండ్రి ఆ ప్రజలని గుర్తు చేసుకొని ప్రభా, అక్కడక్కడ మీ రిప్రజెంటేటివ్స్ని మీరు లేపాలి, లేవనెత్తాలని కోరుచు. మిమ్మల్ని ఆరాధించి మీ మీద విశ్వాసం పెంచుకునే అంత కొద్దిమంది
ఉన్నారు ఈ ప్రపంచంలో తండ్రి. దేర్ ఆర్ సమ్ రెమినెంట్స్ ఇన్ దిస్ వరల్డ్ ఓ లార్డ్. దే ఆర్ మేబీ జస్ట్ 20% ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ బిడ్డలుగా మేము ప్రపంచమంతటా వివిధ దేశాల్లో ప్రార్థిస్తున్నాము, ప్రజల కోసం ప్రార్థిస్తున్నాము, మా కుటుంబానికి కమ్యూనిటీ కోసం మేము ప్రార్థిస్తున్నాము. మేము ఏ దేశంలో ఉన్నామో ఆ దేశంలో ఉన్న నాయకత్వానికి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద గవర్నెన్స్ అండ్ ద రూలింగ్ రెజీమ్ ఓ లార్డ్. పేద ప్రజలు, ఎన్నో అవసరంలో ఉన్న ప్రజలని గుర్తు చేసుకునే వాళ్ళు నీతిమంతులుగా పరిపాలన చేయాలి. దట్ దే ఫర్గెట్ దే ఆర్ ఇన్ పవర్, బట్ దే రిమెంబర్ దే ఆర్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్. బీ ఇట్ ఎనీవన్ ఫ్రమ్ ఎనీ కంట్రీ ఓ లార్డ్. మీ రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు పని చేయాలి. వాళ్ళలో అలాంటి ఒక జీల్, ఒక ప్యాషన్, ఒక కమిట్మెంట్ అనేది ఉండాలని కోరుచు తండ్రి. నాయకత్వం సరిగా ఉంటే, పరిపాలన సరిగా ఉంటే ఇంత దుఃఖం, ఇంత పోరాటం, ఇంత ఆరాటం ఈ ప్రపంచంలో ఉండదేమో అని అన్నట్లు మాకు అనిపిస్తుంది తండ్రి. Lord, touch the leaders and touch all the governments and governance, because you are the ruler, you are the counselor of this world, O Lord. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. యెషయా 46వ అధ్యాయం 4వ వచనము. ముడిమి వచ్చుట వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనువాడు వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అంత బంధం ఉందంట దేవుడికి తన ప్రజల మీద, అంత ప్రేమ ఉందంట, అంత కృప ఉందంట. అందుకనే కదండి, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టు ఫర్గివ్ us and he came down and lived amongst us, died and resurrected, and he is coming again. He is in us and he is coming again. Hallelujah. ఒక్క స్తుతి చెల్లించుకుంటామండి. ఆయన ప్రేమ, ఆయన మన వైపు, ఆయన పట్ల ఉన్న కరుణ వాత్సల్యం అనేది ఎలా ఉంటుందంటేనంటే, చిరకాల స్నేహం అని మనము ఎంతో ఆయనలో ఉన్న ప్రేమ మనని తాకినప్పుడు మనము కూడా అలాంటి ఒక ప్రేమలో ఉండి మనము అంత ధైర్యంగా దేవుడు అని భయపడకుండా, నేను చెప్పేది ఏంటంటే, భయం అనేది భయం ఉంటుంది, వీ హ్యావ్ ద ఫియర్, బట్ దిస్ ఇస్ తండ్రి అనే అంత వాత్సల్యం కలిగి ఉన్న దేవుని ముందు మనము చిరకాల స్నేహితుడా అని ఆయనని పిలిచి మనము పాడగలుగుతామంట, స్తుతించగలుగుతామంట. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం,
చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీటిలో నడుమోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. కష్టాలలో కన్నీటిలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. మనల్ని ఎత్తుకుంటారంట దేవుడు, తన అరిచేతుల్లో పెట్టుకొని మన ముగింపు వరకు, అవర్ కాలింగ్ అండ్ అవర్ హోమ్ కాలింగ్, మన ముగింపు వరకు మనల్ని ఎత్తుకుంటారంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడును. తల్లి ప్రేమను చూపిస్తున్నారు దేవుడు. యెషయా 46:4 God will carry you and sustain you. Hallelujah. Glory to God. Are you tired from carrying too heavy of a load? ఎన్నో భారాలు, సంసార భారం, మన ఉద్యోగము, ఫైనాన్షియల్ బర్డన్స్ అండ్ హెల్త్ ఇష్యూస్. ఆరోగ్యం అనేది ఒక వయసు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి ఆరోగ్యం అనేది డైలీ ఇట్ ఇస్ వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్స్ వెరీ యాక్టివ్ అండ్ అప్ టు డేట్, ఎస్పెషలీ ఇఫ్ వీఆర్ ఇన్ గాడ్ సర్వీస్. We have to be reading the scripture day after day, and we have to be up and running all the time and every time, because we have the burden to reveal the will of God in the midst of the community through His word, and also we have the burden to pray for others. Thank you, Lord. Thank you, Jesus. Health issues, financial issues, sickness, బిజీ సీజన్ అట్ వర్క్. కుటుంబంలో మాలాంటి వాళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళు 40 ఏళ్ళ పిల్లలు ఉన్నారు మాకు.
వాళ్ళ ఫ్యామిలీ బర్డన్స్, వాళ్ళ జాబ్ ఉద్యోగంలో వాళ్ళకి ఉన్న ఛాలెంజెస్, ఎన్నో రకాలుగా పిల్లలు ఎన్నో విషయాలు మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, దేర్ ఆర్ మెనీ థింగ్స్. సో అవర్ లోడ్ ఈజ్ అవర్ చాయిస్. అబౌవ్ ఆల్ దిస్, our God is faithful and His calling is very important to us. We carry that load as well. ఇక్కడ అలాంటి ఆయన పిలుపుని తెలుసుకో, తను మరణ పరకలో ఉన్నప్పుడు కూడా ఆయన పిలుపుని తెలుసుకొని దేవుని పట్ల కన్నీళ్లతోని ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన భూమి మీద ఆయన ఇచ్చిన పనిని ముగించిన ఒక గొప్ప రాజు గురించి మనము కొన్ని వచనాలు ధ్యానించుకుని దెన్ వీ విల్ గో టు ఎఫిషియన్స్. హెజ్కియా 2వ రాజులు 20వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. హెజ్కియా గురించి మాట్లాడదామండి, ధ్యానించుకుందాము. 2 Kings chapter 20 verse 1 to 11. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైనను ప్రవక్త అయిన యెషయా ఎవరో ఆమోజు కుమారుడు, అతని యొద్దకు వచ్చి నువ్వు మరణిస్తున్నావు, దిస్ ఇస్ యువర్ లాస్ట్ డేస్ అని యెషయా చెప్తున్నారు. ఆయనకి హిజ్కియాకి అలాంటి అంత సిక్నెస్ అనేది ఉండిందంట. ఆయన అసలు లాస్ట్ డేస్, ఆయన చూసిన వాళ్ళైతే లాస్ట్ డేస్ అన్నట్లు అనిపిస్తుందంటే, చూసినప్పుడు కూడా మాత్రం కాదు, దేవుడి దగ్గర నుంచి ఆయనకి ఈ సూచన అనేది వస్తుంది. అయితే నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినట్లు ప్రవక్త యెషయా చెప్తున్నాడు. అయితే ఇది విన్నగానే ఎంతో దుఃఖముతోని, ఎంతో ఆరాటముతోని, ఎంతో బాధతోని హిజ్కియా తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా, దేవుడితోని మాట్లాడుతున్నాడు. తన దుఃఖాన్ని ప్రార్థనగా దేవుని సన్నిధానంలో, దేవుని పాదార విందంలో సమర్పించుకుంటున్నాడు. అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొని, నేను చేసిన పనులను, నేను ఎంతో ఒబీడియంట్గా ఎంతో విశ్వాసంతో పనులు చేశాను ప్రభువా, అది కొద్దిగా జ్ఞాపకం చేసుకోండి అని రాజైన హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇంతేనండి, సింపుల్గా ప్రార్థన. అయితే యెషయా నడిమి షాలులో నుండి అవతలకు వెళ్ళక మునుపే, అయితే యెషయా అక్కడ చెప్పేసి మళ్ళా అక్కడ ఆ రాజు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి దాటి వెళ్ళక మునుపే, ఆ శాలలో ఆ హాల్లో నడుస్తూ వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ముందేమో నువ్వు చనిపోతావు, మరణ పరకలో ఉన్నావు అని అన్నట్లు యెహోవా వాక్కు వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు దేవుడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి, ఇక్కడ యెషయాకు చెప్తున్నారు దేవుడు, తిరిగి హిజ్కియా దగ్గర వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయిన, చూడండి ఎంత స్వాస్థ్యముతోనే, ఎంత స్నేహభావంతో దేవుడు మాట్లాడుతున్నారు, ఎంత సాన్నిహిత్యం చూడండి. నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము అంటే, హిజ్కియా రిపెంటెన్స్, కన్నీళ్లు అనేది పరలోక సింహాసనాన్ని కదిలించింది. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా,
నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. యు ఆర్ ఆల్రెడీ హీల్డ్ అని చెప్పేస్తున్నారు దేవుడు అక్కడ. యెషయాకు చెప్పి అక్కడ హిజ్కియాకు చెప్పమని చెప్తున్నారు. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఎలాంటి హీలింగ్ ఇచ్చారంటేనంట, 3rd డే యెహోవా మందిరానికి నడిచి ఎక్కిపోయే అంత శక్తి అనేది నేను ఈ హీలింగ్లో నేను నీకు ఇచ్చేస్తున్నాను అని అంటున్నారు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని మందిరానికి నా మందిరానికి నువ్వు వస్తావు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. 15 years of life I have given to you. నీ ఆయుష్ను 15 సంవత్సరాలు నేను పొడిగించాను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నా నిమిత్తము దేవుడు ఏమంటున్నారంటే నా నిమిత్తము. సీ, దట్ ఈస్ ద కాలింగ్. నా నిమిత్తము ఎంత సూటిగా, ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. 3వ రోజు నేను నీకు హీలింగ్ ఇచ్చాను, నువ్వు 3వ రోజు నడుస్తావు, నా మందిరానికి వస్తావు. ఇంకా ఏమంటున్నారంటే నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాను చూడు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము, దావీదు వంశం హిజ్కియా, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదును. అష్షూరులు వచ్చారు, వాళ్ళ ముట్టడి నుండి నేను ఈ పట్టణాన్ని నేను విడిపించాను. ఎవరి కోసం? నీ కన్నీళ్లు చూశాను, నీ ప్రార్థన చూశాను, నేను ఆలకించాను. యువర్ ప్రేయర్ ఇస్ బ్లెస్డ్ అండ్ గ్రాంటెడ్ నౌ. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుకొని వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడను. అయితే ఫిజికల్గా హీలింగ్ కోసం అంజూరపు చెట్టు నుండి వాటిని నూరి ఒక ముద్దలాగా చేసి ఆయన దీని మీద బ్లిస్టర్స్ మీద పెట్టినప్పుడు ఆయనకి ఆ స్కిన్ అంతా బాగా అయిపోయిందంటే హీ బికేమ్ అండ్ హీస్ రెన్యూడ్ అండ్ హీ బికేమ్ అలైవ్ అగైన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే హిజ్కియా సూచన అడుగుతున్నాడు దేవుణ్ణి. నేను నీ ముందు నడుస్తున్నాను కదా. అయితే ఏమంటున్నాడంటే యెహోవా సూచన ఏంటంటే వీళ్ళకి ఆ రోజుల్లో సన్ డయల్ అని ఉండేదన్నమాట. ఆ సన్ డయల్ అనేది ఎట్లా అంటే దట్ విల్ షో యాజ్ ద సన్ ఇస్ ఫాలింగ్, ఆ షాడో అనేది అలా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. సో దే నో దట్ టైం, ఆ కాలము నేరము అవి చూపిస్తుంది అనమాట. ఐ థింక్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అని అనుకుంటాను. సన్ డయల్ అనేది ఉంటుంది ఒక ఓపెన్ స్పేస్లో, ఒక కొండ మీదనో పర్వతం మీదనో, ఎక్కడ ద సన్ 24 hours మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ సన్ ఉదయం ఎప్పుడు అస్తమనం ఎప్పుడు అని అనేది చూపించేటట్లు ఆ పొజిషన్లో, ఆ యాంగిల్లో ఆ సన్ డయల్ అనేది ఉంటుంది అనమాట. It is 24 hours are carved in that sundial. కాల నేరాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ నేను సూచన అడిగినప్పుడు ఏమంటున్నారంటే నీ తండ్రి అయిన ఆహాజు కాలం మీద ఆ సండైల్, అందులో వాళ్ళ రాజులు ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా అందులో రాసి ఉంటుందన్నమాట. ఆహాజు సండైల్ మీద అది ఆ సూచన అనేది ఎలా ఉంటుందంటేనంట అది 10 అడుగులు వెనక వెళ్తుందంట. అది వెనక వెళ్ళినప్పుడు ఈయనకి 15 సంవత్సరాలు 15 years
ఈయనకి ఇంక్రీజ్ అయినట్లు అది నీకు సూచన అని అంటే దట్ ఈస్ వాట్ ఇట్ హస్ హ్యాపెండ్ ఇట్ సీమ్స్. అండ్ ఇట్ హస్ హ్యాపెండ్ లైక్ దట్ ఇట్ సీమ్స్. ఎలా జరిగిందంటే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, హెజ్కియా సూచన అడుగుతాడు. యెహోవా సూచన, నీ పడిమెట్లు ముందుట నడుచెను కదా, అది వెనుకకు నడిచిన ఎడల హిజ్కియాకు ఆయుష్ 15 years అనేది పెరుగుతుంది అనే మాటను దేవుడు ఆయనకి సూచనగా చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును పట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. హెజ్కియాకి హీలింగ్ ఇచ్చారు. హెజ్కియాకి హీలింగ్ ఇచ్చిన తర్వాత స్వాస్థ్యముగా ఆయనను ఏర్పరచుకున్నారంట దేవుడు. It is applicable for all of us. Furthermore, because we are united with Christ, ఎప్పుడు వస్తుంది అది? When we are united with Christ. మన ఆత్మలో దేవుడు ఉన్నారా? ఈస్ క్రైస్ట్ ఈస్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మన తలంపుల్లో, మన ప్రభావంలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన నడకలో, మన క్యారెక్టర్లో, మన అస్తిత్వం అని అందాక చూసాం కదా, మన క్యారెక్టర్లో, మన బీయింగ్లో, అవర్ బీయింగ్ దేవుడు ఉన్నాడా? ఇక్కడ హెజ్కియా అలాంటి ఒక దీనత్వాన్ని, అలాంటి ఒక విశ్వాసాన్ని కన్నీళ్లతోని దేవుడు ముందు పెట్టినప్పుడు సింపుల్ ప్రేయర్ వాస్ ఆన్సర్డ్ ఇన్స్టెంట్లీ. ఇన్స్టెంట్గా దేవుడు ఆన్సర్ చేసి, నీకు రాబోయే ఆ యుద్ధము, అశ్రువులు, ముట్టడి, ఇవన్నిటి నుండి కూడా నీ దేశాన్ని నేను కాపాడుతున్నాను, నువ్వు రాజుగా ఉండి నా ప్రజలను నువ్వు పరిపాలన చెయ్యు. ఇంకా రెస్పాన్సిబిలిటీస్, ఆయుష్ను పెంచి రెస్పాన్సిబిలిటీస్ని కూడా దేవుడు అక్కడ పెంచేశారు. ఆయుష్ను పెంచినప్పుడు ఏమవుతుందండి? అక్కడ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతుంది. మనకు అవర్ కమిట్మెంట్ ఇన్ ఫర్ హిస్ కింగ్డమ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడ పౌలు భక్తుడు అదే మాట్లాడుతున్నారు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు అంటే ఎలా ఉండాలి? ఆయన మహిమకు ఇంకా కీర్తి వచ్చేటట్లు ఉండాలంట. మనం చేసే పనులు కూడా అలాగా ఉండాలంట. అదే కదా డెబోరాను అక్కడ న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఉంటుంది డెబోరా గురించి. ఆవిడ వైఫ్, భార్య ఆమె, ఇంకా తనకు పిల్లలు ఉన్నారు, ఇంట్లో పనిచేస్తుంది, ప్రజలకి కమ్యూనిటీ సేవ చేస్తుంది. ఏం చేస్తుంది? చెట్ల కింద కూర్చొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంది. న్యాయాధిపతి తీర్పు తీరుస్తుంది డెబోరా. అంటే షీ హెస్ gone one step beyond. She came outside the box. అదే నిరీక్షించడం అంటే అదే. ఆయన మహిమకు కీర్తి కలుగజేసేటట్లు మనం ఉండాలట. డెబోరా అలాగే ఉండింది. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన మహిమకు కీర్తి కలుగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును పట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన పొసెషన్గా ఏర్పరచుకున్నారు దేవుడు. అది మనము తెలుసుకున్నప్పుడు, ఆ పట్టుదలతోని మనం జీవించినప్పుడు మనం ఎలాగ ఉంటాము అనే దానికి డెబోరా చాలా గొప్ప ఉదాహరణం, ఎస్పెషలీ ఫర్ ద ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్.
షీ స్టార్టెడ్ వర్కింగ్ బియాండ్ హర్ హోమ్ అండ్ బియాండ్ హర్ కమ్యూనిటీ. ఏం చేస్తుంది అక్కడ? ఆవిడ న్యాయాధిపతి అనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, జడ్జి అనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన అక్కడ తీర్పు తీస్తున్నప్పుడు ప్రజలు ఆమె దగ్గర వస్తున్నారు. ఆమె తీర్పు తీస్తుంటే ప్రజలు ఎంతో సంతోషముగా వెళ్ళిపోతున్నారు ఆమె కౌన్సిలింగ్కి. బికాస్ వాళ్ళ దుఃఖం, వాళ్ళ ఆరాటాలు ఆమె దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు అంట, ఆమె ఎలాగ సలహాలు ఇస్తుందో అలాగ వాళ్ళు నడిచినప్పుడు దేవుని కృపచేత వాళ్ళందరికీ విడుదల అనేది వస్తుంది. ఆ సిచ్యువేషన్ అనే దాంట్లో ఆ దుఃఖం నుండి వాళ్ళు బయటపడుతున్నారు. సో ప్రజల అభిమానం కూడా ఆమె పట్ల పెరుగుతుంది అక్కడ. అంత స్నేహభావంగా, అంత సన్నిహిత్యంగా ఆవిడ పనిచేస్తుంది. అయితే రాజు వస్తున్నాడు, బారాకు రాజు వస్తున్నాడు. ఆయన వచ్చి అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇలా విరోధులు ముట్టడి, ఎవరు? సిజెరా, అశ్రూరు రాజు ముట్టడి వేస్తున్నాడు అక్కడ. ముట్టడి వేస్తున్నప్పుడు నేను అది తట్టుకోలేకపోతున్నాడు, నాకు ఒక లీడర్ కావాలి, నువ్వు నాయకత్వం నువ్వు వహిస్తావా, నువ్వు లీడర్గా ముందు వెళ్తే నేను నీ వెనకాల వస్తాను అని ఆ రాజు చెప్తున్నాడండి అక్కడ డెబోరాకి. She was a mother and she was a wife and she was the leader in the community, she was the judge. ఇంకా ఆమెను ఒక వారియర్గా కూడా దేవుడు చేశాడు. చూసారా? స్వాస్థ్యముగా ఏర్పరచును, తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. ఆత్మచేత ముద్రిస్తాడంట దేవుడు. అక్కడ డెబోరాని ముద్రించాడు దేవుడు, ఆత్మచేత ముద్రించాడు. ఎలాగా అంటే, నువ్వు నా బిడ్డ, నువ్వు నా సేవకురాలు, నీకు ఈ యుద్ధం లీడ్ చేయడానికి నీకు నేను విక్టరీ నేను ఇస్తాను, విజయం అనేది నేను ఇస్తాను, నువ్వు ముందు నడువు, యు వాక్ లైక్ ఎ వారియర్ అని డెబోరాని పంపిస్తున్నాడు. ఇక్కడ హిజ్కియాకి 15 సంవత్సరాలు పొడిగించి, నా ప్రజలను నువ్వు ఇంకా మంచిగా పరిపాలన చెయ్యాలి, అక్కడ ఉన్న అన్య దేవతలు అక్కడ ఉన్న ఆ ప్రభావాన్ని నువ్వు కొట్టివేసేయాలి, ప్రజలే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, ఎవరెవరినో పూజిస్తున్నారు, వాటన్నిటిని నువ్వు చీర్చి సరిదిద్దాలి అని హిజ్కియాకి 15 సంవత్సరాలు ఎక్కువ చేసి, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ప్రభువా, ఈ సమయంలో ఎవరెవరు హీలింగ్ కావాలి అని మీ సన్నిధానంలో కన్నీళ్లు విడుస్తున్నారో ప్రభువా, వాళ్ళందరికీ హీలింగ్ అనుగ్రహించి తండ్రి, వాళ్ళ జీవితాన్ని మీ పొజిషన్గా మీరు మార్చుకొని వాళ్ళకి అన్ని రకాల స్వస్థత మీరు అనుగ్రహించి వాళ్ళని మీరు వాడుకోవాలి. హిజ్కియా రాజుని వాడుకున్నట్లు వాడుకోండి తండ్రి, హల్లెలూయా. అయితే ఇక్కడ డెబోరాని దేవుడు అట్లా వాడుకున్నారు. ఆమె వారియర్గా నడిచింది, ఒక వీరాంగనగా నడిచింది. ఆమె నడిచినప్పుడు సిజేరా 900 ఐరన్ చారెట్స్తోని చాలా సంవత్సరాలుగా ఇజ్రాయేల్ ప్రజలను హింస పెడుతున్నాడు. 900 ఐరన్ చారెట్స్. ఈవెన్ టుడేస్ వరల్డ్ మోడర్న్ గ్యాడ్జెట్స్తోని అలాంటి ఒక యుద్ధం జయించాలంటే అది చాలా కష్టం అండి. యు నీడ్ లాట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్ టు డూ దట్. దేవుడు తన జ్ఞానాన్ని, తన తెలివిని, తన శక్తిని డెబోరా మీద గుమ్మరించారు. ఆమె ధైర్యంగా నడిచి విజయం తీసుకొని వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమకు కీర్తి కలుగచేసింది. ఇక్కడ పౌలు భక్తుడు రాసినట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడినట్లు దేవుని మహిమకు కీర్తి చేసింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా. Furthermore, because we are united with Christ, we have received an inheritance from God. ముద్రించారు దేవుడు. We received an inheritance. అందుకనే మనల్ని we are the representatives of God in this world. మనకి మన కమ్యూనిటీ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళ కోసం పనిచేయడానికి అలాంటి ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కూడా దేవుడు మనకి ఇచ్చారు. For he chose us in advance and he makes everything work out according to his plan. Finding your calling. Finding హిజ్కియా తెలుసుకున్నట్లు, పౌలు భక్తుడు తెలుసుకున్నట్లు, దెబోరా తెలుసుకున్నట్లు మన కాలింగ్ అనేది ఏంటనేది మనం కూడా తెలుసుకోవాలి. While we often think in terms of occupation and location, perhaps a more important issue is one of character. దేవుని పిలుపు అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే అది మనలో, మన ఆత్మలో మనం తెలుసుకుంటాము, మన అస్తిత్వంలో మనం తెలుసుకుంటామంటే ద బీయింగ్. వాట్ ఈస్ అవర్ బీయింగ్? Is our being is that God is in everything in our lives అని మనము రోజు రోజుకి మనము అనుకుంటున్నామా? ప్రతిదినము మనము అలాగ జీవిస్తున్నామా? దట్ ఈస్ వాట్ డిటర్మిన్స్ గాడ్స్ కాలింగ్ ఇన్ యువర్ లైఫ్. ద బీయింగ్ దట్ అండర్గర్డ్స్ డూయింగ్. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనము మన కాలింగ్ అనేది ఏంటనేది మనం తెలుసుకున్నప్పుడు మనం ఏమి చెయ్యాలా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. మనకి ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు. మనకి ఏ ప్రవక్తనో, ఏ పాస్టరో, ఎవరో దైవజనురాలో మన ముందు వచ్చి మనకి ప్రాఫెసీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. బికాస్ వీ హ్యావ్ డైరెక్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హిజ్కియా ఎన్కౌంటర్ లాగా, డెబోరా ఎన్కౌంటర్ లాగా, పౌలు ఎన్కౌంటర్ లాగా వీ హ్యావ్ డైరెక్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ద బీయింగ్ దట్ అండర్గర్డ్స్ డూయింగ్, లార్డ్ హూ డు యూ వాంట్ మీ టు బీ? హూ డు యూ వాంట్ మీ టు బీ? నేను ఏం చేయాలని అనుకుంటున్నారు ప్రభువా? నేను ఇంకా ఏం చేయాలి? ఒక్క పని తర్వాత ఇంకొక పని, ఇంకొక పని తర్వాత ఇంకొక పని. అంటే ఇది మన స్వభావంలో ఉండిపోతుందంట. నూరిపోసారు అని అంటారు కదా. నేను ఒక తల్లి కాబట్టి మీ అందరికీ ఒక తల్లి లాంటిదాన్ని నేను అని అనుకుంటున్నాను. నేను మేబీ 80 or 90% ఆఫ్ ద ఆడియన్స్ మా బిడ్డలు లాంటి వాళ్ళు అన్నట్లు నేను అనుకుంటున్నాను. నూరిపోసారు అని అంటారు కదా, పెద్దవాళ్ళు చెప్తారు కదా, మాలాంటి వాళ్ళు చెప్తాం కదా. అంటే మన స్వభావంలో, మన అస్తిత్వంలో అది ఉండిపోవాలంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బీయింగ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. ఐ దేర్ ఫోర్ ద ప్రిజనర్ ఆఫ్ ద లార్డ్. నేను దేవుని ఖైదీ అని అంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. బిసీచ్ యూ టు వాక్, మనం అందరికీ చెప్తున్నాడు, బిసీచ్ యూ టు వాక్ వర్దీ ఆఫ్ ద కాలింగ్. వాక్ వర్దీ ఆఫ్ ద కాలింగ్. డెబోరా నడిచినట్లు ధైర్యముగా ముందుకు వెళ్ళమంటున్నారు. కొంచెమైనా సందేహం వచ్చిందా డెబోరాకి? నడిచింది. రాజు వచ్చి అక్కడ అడిగినప్పుడు షీ వాస్ టచ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. షీ జస్ట్ వాక్డ్ అండ్ బ్రాట్ విక్టరీ టు ద లార్డ్. Worthy of the calling with which you were called by God. Be patient with each other, making allowance for each other's faults because of your love. మనం ఈ కాలింగ్ అనేది మనం ముందుకు సాగుతూ ఎలా చేయగలుగుతామంటే బీ పేషెంట్. సంఘంలో ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో రకాల తలంపులతోని, ఎన్నో రకాల మాటలతోని మనతోని సంభాషిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకి బాగుంటుంది, ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు. అయినా ఏమంటున్నా అంటే బీ పేషెంట్. శాంతి సమాధానంతో, దీర్ఘశాంతంతో ఉండమంటున్నాడు పౌలు భక్తుడు. బీ పేషెంట్ విత్ ఈచ్ అదర్, మేకింగ్ అలవెన్స్ ఫర్ ఈచ్ అదర్ అదర్స్ ఫాల్ట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. అలాంటి ఒక దేవుని ప్రేమ అనేది చూపించమంటున్నాడు. అదే అంటున్నారు కదా దేవుడు, ఇట్ ఈస్ ఇన్ యువర్ బీయింగ్, యువర్ కాలింగ్ ఈజ్ ఇన్ యువర్ బీయింగ్ అని అంటున్నారు.
Make every effort to keep yourselves in the spirit binding yourselves together with peace. తెలుగులో చదువుతామండి. Finding your calling. It is not what you do, but what you are that is more important. మనం ఏంటనేది అది, that is what is more important. కాబట్టి మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత్వం. కాలింగ్ అనేది మనం ఒక్కళ్ళే చేయలేము. We need the unity of others as well. We have to constantly work for the unity. కుటుంబంలో కానీ, మన కమ్యూనిటీలో కానీ, మన దేశంలో కానీ మనకి ఎలాంటి ఒక లీడర్షిప్ ఉందో దాన్ని బట్టి మనము మన ప్రభావం కూడా అలాగే ఉండాలి, మనం పని కూడా అలాగే చేయాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, శ్రద్ధగా చేయమంటున్నారు. డూ ఇట్ విత్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఇక్కడ చూసారా, బీ పేషెంట్, బీ ఇన్ యూనిటీ, బీ ఇన్ టాలరెన్స్, బీ ఇన్ లవ్. ఇలా అట్రిబ్యూట్స్ కలిగి ఉండాలి అని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ, సంపూర్ణ వినయం, టోటల్ ఒబీడియన్స్, టోటల్ ఫెయిత్, సాద్వేగముతోనూ, సాద్వేగమైన మనసుతోనే ఉండమంటున్నారు. నాట్ క్వారల్సమ్, బీ ఇన్ టాలరెన్స్ అండ్ పేషెన్స్, దీర్ఘశాంతము నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనై అన్న. ఎట్లా చెప్తున్నాడు చూడండి, ఎంత తగ్గించుకుంటున్నాడు. ఐఎమ్ ద ప్రిజనర్ ఆఫ్ ద లార్డ్. నేను ఇలా చెప్తున్నాను, నేను మీకు కమాండ్ చేస్తున్నానని అనుకోవద్దు. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఐఎమ్ ఆల్సో లైక్ యూ, ఐఎమ్ ద ప్రిజనర్ ఆఫ్ ద లార్డ్. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకుంటున్నాను అని అంటున్నాడు, గోజాడుతున్నాను అని అంటున్నాడు. We all are Christ's representatives on earth. In light of this truth, Paul challenges to live lives worthy of the calling. Elaga undali? Live lives worthy of the calling, like King Hezekiah, like Deborah, like Paul, and like many more people. All the missionaries in the world who proclaimed the gospel, who walked across the east and west and north and south of the world. భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త చెప్పుడి అని అన్నారు కదా. అలాగే మిషనరీస్ అందరూ అలాంటి ఒక కమిట్మెంట్తోని, ప్యాషన్తోని వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగే ఆయన నామానికి, ఇంకా ఆయన మహిమకు ఇంకా కీర్తి తీసుకొని వచ్చారంట. మనం ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన పిలుపుని బట్టి మనం నడిపిస్తే, వినయంతో మనం నడిస్తే చాలంట. కార్యం చేసేది ఎవరు? దేవుడే చేస్తారు. Paul is asking us to live lives worthy of the calling we have received, the awesome privilege of being called Christ's very own. It is an awesome privilege for all of us. That's the reason we are set apart. We are away from the world. We are in the world, but we are not of the world. This includes being humble, gentle, patient, అండర్స్టాండింగ్ అండ్ పీస్ఫుల్. ఇలాంటి ఒక ఆత్మ ఫలాలతోని మనల్ని పనిచేయమంటున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్ యువర్ లైఫ్, పీపుల్ ఆర్ వాచింగ్ అవర్ లైఫ్. కెన్ దే సీ క్రైస్ట్ ఇన్ యూ? హౌ కింగ్ బ్యారక్ saw God's power, God's leading in Deborah, or how God saw the obedience of King Hezekiah, faith in King Hezekiah. అలాగూ మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఆర్ దే సీయింగ్ క్రైస్ట్ ఇన్ యూ?
How well are you doing as his representative? మనము దేవుని పట్ల ఆయన రిప్రజెంటేటివ్గా మనం ఎలా కార్యం చేస్తున్నాము? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మీ పిలుపు ఏంటనేది, మీ పిలుపుని బట్టి మేము ఎలా నడుచుకోవాలి, మీ మహిమకు మేము ఎంత కీర్తి తీసుకొని రావాలి అనేది కొన్ని మాటల ద్వారా మీరు మాకు తెలియపరిచారు తండ్రి. యూ రిమైండెడ్ అవర్ కాలింగ్, ఓ లార్డ్, అవర్ సబ్మిషన్ టు యూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ వాక్యాన్ని, మీరు ఇచ్చిన మాటల్ని మేము గ్రహించుకున్నాము తండ్రి. మీ విరివైన ఆశీర్వాదాలని పొందుకున్నామని ఆ నమ్మకంతోనే తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Jesus, he can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation, he rose and conquered the grave. Jesus conquered the grave. Jesus. Thank you, Jesus.